హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టీఎస్ టెట్ సంబంధించిన 2002కు సంబంధించిన 4th క్లాస్ ఈవీఎస్ టాపిక్ 2 ఆటలు నియమాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, కబడ్డీ టీంలో ఒక జట్టులో ఎంతమంది ఉంటారు? ఆన్సర్ ఈస్ 7. సెకండ్ క్వశ్చన్, కబడ్డీలో కూతకు వెళ్ళిన వారు గీతను తప్పక తాకాలి. ఆన్సర్ ఈస్ డెడ్ లైన్, తొక్కుడు గీత. థర్డ్ క్వశ్చన్, ఆట ఆడేటప్పుడు తప్పక పాటించాల్సిన నియమాలు. ఆన్సర్ ఈస్ ఆట నియమాలు. ఫోర్త్ క్వశ్చన్, ట్రాఫిక్ సిగ్నల్స్లో ఏ లైట్ వెలిగినప్పుడు ఆగిపోవాలి? ఆన్సర్ ఈస్ ఎర్ర లైటు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ట్రాఫిక్ సిగ్నల్స్లో ఏ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండాలి? ఆన్సర్ ఈస్ ఆరెంజ్. సిక్స్త్ క్వశ్చన్, ఏ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళాలి? ఆన్సర్ ఈస్ గ్రీన్. సెవెంత్ క్వశ్చన్, రద్దీ సమయంలో వాహనాలను నియంత్రించడానికి డాష్ ఉపయోగపడతాయి? ఆన్సర్ ఈస్ సిగ్నలింగ్ సిస్టమ్. ఎయిత్ క్వశ్చన్, రోడ్డుపై వెళ్ళే వాళ్ళు డాష్ వైపు వెళ్ళాలి? ఆన్సర్ ఈస్ ఎడమ వైపు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, రోడ్డుపై గీతలు గీసి ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈస్ జీబ్రా క్రాసింగ్. నెక్స్ట్ 10th క్వశ్చన్, మనల్ని మనం పరిపాలించుకోవడానికి నియమాలను డాష్లో రాసుకున్నాం? ఆన్సర్ రాజ్యాంగంలో. 11th క్వశ్చన్, ఇతరులతో ఉండే సమయాలలో మనం పాటించడం ద్వారా సురక్షితంగా ఉండగలం? ఆన్సర్ వ్యక్తిగత శారీరక భద్రత. 12th క్వశ్చన్, సైనా నెహ్వాల్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి? ఆన్సర్ ఈస్ బ్యాడ్మింటన్. 13th క్వశ్చన్, విశ్వనాథ్ ఆనంద్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు? చెస్. 14th క్వశ్చన్, మిథాలీ రాజ్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి? ఆన్సర్ క్రికెట్. 15th క్వశ్చన్, మేరీ కోమ్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి? ఆన్సర్ ఈస్ బాక్సింగ్. నెక్స్ట్ 16th క్వశ్చన్, కోనేరు హంపి ఏ క్రీడాకారిణి? ఆన్సర్ చెస్. 17th క్వశ్చన్, కరణం మల్లేశ్వరి ఏ క్రీడాకారిణి? ఆన్సర్ వెయిట్ లిఫ్టింగ్. 18th క్వశ్చన్, గగన్ నారంగ్ ఏ క్రీడాకారుడు? ఆన్సర్ ఈస్ షూటింగ్. 19th క్వశ్చన్, సానియా మిర్జా ఏ క్రీడాకారిణి? ఆన్సర్ టెన్నిస్. 20th క్వశ్చన్, ఆటల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకుని ఒకరికొకరు అభినందించుకోవడాన్ని డాష్ అంటారు? ఏ. ఆన్సర్ ఈస్ క్రీడా స్ఫూర్తి. 21 క్వశ్చన్, లియాండర్ పేస్ ఏ క్రీడాకారుడు? ఆన్సర్ ఈస్ టెన్నిస్. నెక్స్ట్ క్వశ్చన్ 22, భారత్కు చెందిన విజేందర్ సింగ్ ఏ క్రీడకు చెందినవాడు? ఆన్సర్ బాక్సింగ్. 23 క్వశ్చన్, పిటి ఉషా ఏ క్రీడాకారిణి? ఆన్సర్ అథ్లెట్, రన్నింగ్. 24th క్వశ్చన్, సాక్షి మాలిక్ ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ రెజ్లింగ్, మల్ల యోధురాలు. 25th క్వశ్చన్, భారత్ ఏ సంవత్సరాలలో వన్డే ప్రపంచ కప్ క్రికెట్ సాధించింది? ఆన్సర్ ఈస్ 1983, 2011. సో ఫ్రెండ్స్, చూశారు కదా టీఎస్ టెట్ 2022కు సంబంధించిన 4th క్లాస్ ఈవీఎస్ టాపిక్ 2 ఆటలు నియమాలు. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఈ టాపిక్లోంచి మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.